దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న బిడ్డలారా, మీ అందరికీ శుభాలు. దేవుడు మీ అందరినీ ఆస్వాదించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 91వ కీర్తన మొదటి వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. మహోన్నతుని యొక్క చాటున విశ్రమించేవాడు సర్వశక్తిని యొక్క నీడలో ఉంటూ ఉన్నాడు. అవునండి, మహోన్నతుని యొక్క చాటున మనం విశ్రమించాలి, సర్వశక్తిని యొక్క నీడలో. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉన్నది. ఆయన మన కోట, మన కేడము, మన దుర్గము, మన డాలు, మన బలము, ఆశ్రయము. చూడండి, ఆయన ఎంత మనకు తోడుగా ఉన్నాడో, ఎంత చూడండి, ఆయన ఆయన డాలును, ఆయన ఆశ్రయము, ఆయన దుర్గము, ఆయన మనకు బలము, సమస్తము ఆయన. కాబట్టి ఆయన ఆ మహోన్నతుడైన ఆ దేవుని చాటున మనం విశ్రమించుట ఎంతో ఆనందము, ఎంతో ధన్యకరము. ఎందుకంటే వేటకాని ఉరిలో నుండి మనం తప్పించుకోవచ్చు. వేటకాని ఉరిలో నుండి, చీకటి నుండి, పగటి నుండి, అన్ని సందర్భాల్లో మనం తప్పించుకోవచ్చు. చూడండి, నాగుపాములను, భుజంగములను మీరు అనగదొక్కుతారు. సాతాను యొక్క కుయుక్తులన్నిటిని మీరు జయిస్తారు. సర్పములను, తేలును తొక్కుటకు సాతాను శక్తి అంతటి పైన మీకు అధికారము. ఎప్పుడు? మనం ఆయన రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు. ప్రియా దేవుని బిడ్డ, గమనించండి, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు చూడండి, చూడుము నా అరచేతులలో మిమ్మల్ని చెక్కి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉన్నది. ఆయన అరచేతులలో మన పేర్లు ఉన్నాయి. అనుదినము దేవుడు నీ పేరును తన చేతిలో చూసుకుంటా ఉన్నాడు. ఇంతకంటే గొప్ప రక్షణ, ఇంతకంటే గొప్ప కాపుదల, ఇంతకంటే గొప్ప ఆశ్రయము ఎక్కడ మనకు దొరకదు. అనుదినము దీనులం, పురుగు వంటి వారము అయిన మన యొక్క పేర్లను అనుదినము కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. అనుదినము కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. అనుదినము ఆయన అరచేతిలో మనం ఉన్నాం. అనుదినము మనం ఆయన యొక్క రెక్కల నీడలో, ఆయన ఆశ్రయం కింద మనం ఉంటాం. చూడండి, ఎంత పెద్ద మాంత్రికులైనను, ఎంత పెద్ద క్షుద్ర ప్రభావములైనను, దయ్యములు, భూతములైనను, దుష్ట శక్తులైనను చెప్తున్నాడు ఏంటి? నాగుపాములను త్రొక్కెదరు, భుజంగములను అనగదొక్కెదరు. చూడండి, ఒక దగ్గర చెప్తాడు, సావుగేదువైన దేనిని తాగినా చావకుండా ఉంటారు, సర్పములను ఎత్తి పట్టుకుంటారు. అంటే మహోన్నతుని యొక్క చాటున, మహోన్నతుని యొక్క రెక్కల నీడన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు ఎంత గొప్ప రక్షణో, ఎంత గొప్ప ఆశ్రయమో, బలము. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన బలవంతుడు తోడుగా ఉంటున్నాడు. ఆయన రెక్కల నీడలో మనం ఉంటున్నాం. కాబట్టి దేనికి దిగులు పడకండి, దేనికి చింతించకండి, దేని విషయంలో కూడా బలహీన పడకండి, కంగారు పడకండి. మనం ఎక్కడ ఉన్నామంటే ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క నీడలో, ఆ రెక్కలలో, ఆ చేతిలో మనం ఉన్నాం. సో మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రార్థన చేసుకుందామా? భయము లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలు చక్కగా తన జీవనాన్ని గడుపుదురుగాక. ఎందుకంటే మహోన్నతుని యొక్క చాటున, సర్వశక్తిని యొక్క నీడలో, దేవుని యొక్క అరచేతుల్లో, దేవుని యొక్క రక్త కోటలో మరుగై ఉంటున్నాం. కాబట్టి భద్రత ఉన్నది, క్షేమం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఆస్వాదం ఉన్నది. మీ కాపుదలలో, మీ కంచెలో తండ్రి మమ్మల్ని పెట్టి నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ఈ మార్నింగ్ మన చూస్తున్న అందరూ తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఆశీర్వదించబడుదురుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.